ఎక్స్క్యూజ్ మీ. ఎస్, డాక్టర్ని కలవాలి. మొదటిసారిగా వస్తున్నారా? యా. ఓకే, మీ డీటెయిల్స్ కావాలి. 1 సెకండ్. ఓకే. మీ పేరు మ్యామ్? మౌనా ఆర్యన్. ఆర్యన్? మై హస్బెండ్. మీ హస్బెండ్ అంటే మీకు ఇష్టమేనా? ఫామ్లో ఇవన్నీ అడుగుతారా? ఏం లేదు, మీ హస్బెండ్ మీద మీకు కొంచెమైనా లవ్ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చిన హస్బెండ్ అండ్ వైఫ్ చాలా సంతోషంగా లోపలికి వెళ్తారు, కానీ బయటకు వచ్చాక గొడవ పడి వేరువేరుగా వెళ్తారు. అందువల్లే మేము సలహా ఇస్తున్నాను. నేను చేసిన పాపాలకి నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, అందుకే మీకు ఉచిత సలహా ఇస్తున్నాను. ఇక్కడి నుంచి జారుకోండి, లేదంటే మీ హస్బెండ్ ని మర్చిపోండి. సూపర్. అయితే వెంటనే నాకు అపాయింట్మెంట్ కావాలి. ఇదేవత్రా బాబు. మ్యామ్, ఇంతవరకు నేను చెప్పింది మ్యామ్ తో చెప్పకండి, సరేనా? డోంట్ వరీ. ఎలాగో మిమ్మల్ని విడదీసేస్తారు. విడదీసిన తర్వాత మీరు నన్ను శపించరు కదా మ్యామ్? శపించనమ్మా, బ్లెస్ చేస్తాను. సరే. నాకు ఇమీడియట్ గా అపాయింట్మెంట్ కావాలి. 1 సెకండ్ మ్యామ్. మ్యామ్, లాస్ట్ క్లయింట్ రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. మ్యామ్, మీరు వెళ్ళొచ్చు. ఓకే. హలో డాక్టర్. హాయ్, నిన్న సంగీత్లో డాన్స్ చేసింది మీరేగా? యా యా. నైస్, యూర్ అన్ అమేజింగ్ డాన్సర్. థ్యాంక్ యూ డాక్టర్. మలర్వేయి అనే పిలవండి. యాక్చువల్లీ నిన్న మీరు సుమన్ పార్వతీల ఫోటో తీయడం చూశాను. మిగతా క్లయింట్స్ గురించి మీతో మాట్లాడకూడదు, అది నా ఎథిక్స్ కాదు. సారీ మౌనా. మీరు మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడొచ్చు కదా. ఈ విధంగా ఎంతో మంది కపుల్స్ ని మీరు విడదీశారట కదా. హలో, నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా వృత్తి అది కాదు. విడిపోవడం, కలిసి బతకడం అంతా వారి వారి ఇష్టం. డాక్టర్, 2 సంవత్సరాలుగా టార్చర్ అనుభవిస్తున్నాను డాక్టర్. అప్పుడు మీరు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కి. ఓ మంచి లాయర్ ని నేనే రికమెండ్ చేస్తాను. లేదు లేదు లేదు, నేను అలా అనలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఓపెన్ గానే అడుగుతున్నాను. నా హస్బెండ్ ని మీ మెథడ్ లో మోసం చేసో లేదా సెడ్యూస్ చేసో మీ వల్ల పడేసుకోవాలి. ఏమంటారు? దాన్ని కారణంగా చూపించి వాణ్ణి వదిలించుకుంటాను. వాట్? ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్. డాక్టర్ 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 ప్లీజ్ 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 గెట్ అవుట్. ఎక్కడికి వెళ్తున్నారు? హలో, ఆర్ యు మ్యాడ్? ఏం చేస్తున్నారు మౌనా? ఏంటిదంతా? అయ్యో, నేను విడిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. మీరే నా చివరి ఆప్షన్ అనుకుని మరీ వచ్చాను. మీరు కూడా కుదరదని చెప్పేశారు. నాకు వేరే దారి తోచలేదు. అందుకని సూసైడా? అది నా ఇంట్లోంచి. నా ఇంట్లో వచ్చి దూకేసేదాన్ని, కానీ దూకే టైంలో కూడా వాడు మాట్లాడడం మొదలు పెడితే ప్రశాంతంగా చావు కూడా రాదు. కానీ డాక్టర్, నా ప్రాబ్లం ఏంటని కూడా అడగకుండానే గెట్ అవుట్ అనేశారు. అందుకని మీరు బ్లాక్ మెయిల్ చేయడం పద్ధతి కాదు. కిందకి దిగండి, దిగండి, దిగండి. జస్ట్ కమ్ డౌన్. అన్నీ ట్రై చేసి పడేసా, ఏది వర్కౌట్ అవ్వలా. మిమ్మల్ని చూసిన తర్వాతే ఒక నమ్మకం వచ్చింది. డాక్టర్, ఈ ప్రాసెస్లో వాడు హర్ట్ అవ్వకూడదు. వాడు చాలా మంచివాడు, నన్ను చీట్ చేయడు, అబద్ధాలు చెప్పడు. ఇంకా మీరు కనిపెట్టలేదని చెప్పండి. అసలు మగాళ్లలో మంచోళ్ళుండే అవకాశమే లేదు. వాడలా కాదు, వాడు అలాంటి వాడని మీరు నాకు ప్రూవ్ చేసినా కూడా చాలు. ఆ కారణం చూపించి నేను విడిపోతా. వాణ్ణి ఎలాగైనా మీరు ముగ్గులోకి దించండి. వేరే ఎవరైనా పర్వాలేదు, లేదంటే మీరేనా. అది వేరే వృత్తి మౌనా. మీరు హెల్ప్ చేయలేదంటే నేను దూకేస్తాను. ఓకే ఓకే మౌనా. ఆర్యన్ ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఇంట్లోనే. వర్క్ ఫ్రమ్ హోమ్? కాదు, ఇల్లే వాడు ఉద్యోగం. వంటలు, తోట పని, బుక్స్, పాటలు, ఇవే వాళ్ళ లోకం. ఆ లోకంలోంచి అతను బయటికి రావాలి. ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేట్టు చేయాలి. ఎందుకు? అప్పుడే మనం అతన్ని అబ్జర్వ్ చేయగలం. ఓ, అతనికి బాగా నచ్చిన పనులేంటి? వంట చేయడం, ఇంకా మాట్లాడడం. అప్పుడు దానికి సంబంధించిన ఏదైనా వర్క్ లో చేర్పించాలి. నచ్చినవంటే మాట్లాడడం. హే ఆర్యన్. హాయ్ శివ. హాయ్ శివ. ప్లీజ్ కమ్. హాయ్ ఆర్యన్, ఎలా ఉన్నారు? రండి రండి, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. మీ జాకెట్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఇట్స్ స్టిల్ నాట్ రెడీ యet though, we working on it. మీ షోకి గెస్ట్ గా వెళ్ళమని మౌన చెప్పింది. మామూలుగా సెలబ్రిటీసే కదా గెస్ట్ గా వస్తారు. అదేం లేదు. రే లేవరా. ఓ సారీ సారీ. ఇది లోకల్ స్టేషనే కదా ఆర్యన్, అందువల్ల మేమే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తూ ఉంటాం.
అవునవును, ఈ రోజు పరోటా పుల్లమ్మ పెద్ద సెలబ్రిటీ. ఆవిడతో చేసిన షో బాగుందని 3 మెయిల్స్ వచ్చాయి. ఆయన రాగానే టెన్షన్ పెట్టాలా? కొంచెం ముందుకే. భయపడకండి, ఏం కాదు. స్టార్టింగ్ ట్రబుల్. బట్ మీరేం టెన్షన్ పడకండి. క్యాజువల్ గా మీ ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతారో అదే విధంగా మాట్లాడండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీనా? హాయ్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ షో. మీరు వింటున్నది SAFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు. అండ్ ఈ రోజు మన లోకల్ వోకల్ షో కి ఎవరు గెస్ట్ గా వచ్చారు అంటే వైజాగ్ ని ఉత్సాహపరచడానికి ఆర్యన్ వచ్చారు. నమస్తే ఆర్యన్. ఆర్యన్, మీరు ఇక్కడ చేతులెత్తి నమస్కరిస్తే మన ప్రేక్షకులకి ఎలా తెలుస్తుంది? భయపడకుండా గట్టిగా మాట్లాడండి. SAFM ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఆర్యన్. నా భార్య ఉద్యోగ నిమిత్తం వైజాగ్ వచ్చింది. నేను తనతో వచ్చాను. అయితే ఉద్యోగం లేదనుకుంటాను. అవునండి, నేను హౌస్ హస్బెండ్. వెరీ గుడ్, వెరీ ప్రౌడ్. అబ్బా, దీన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు ఆర్యన్. ఎంత మంది భర్తలు తమ భార్యల కోసం ఇలా ఊరుదులొస్తారో నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఈ రోజు మన షోలో మీ మొదటి ప్రశ్న ఏంటంటే, మీకు నచ్చిన విషయాలు ఏంటి? ఏవేవి మీకు నచ్చుతాయో చెప్పండి. నచ్చినవంటే కష్టమైన ప్రశ్న అండి. అప్పుడు నచ్చిన వాటి గురించి మాట్లాడండి. మీకు ఏది నచ్చదో దాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. ఈ షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడడం నాకు నచ్చదు. మనసులో ఉన్నదే అలాగే మాట్లాడాలి. ఎప్పుడు ఫుల్ ఎనర్జీతో ఉన్నవాళ్ళు నచ్చరు. జీవితం ఏమైనా రన్నింగ్ రేసా? అదే విధంగా ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ కోసం ఊరంతా తిరగడం, పైగా తిరిగే చోట చెత్తంతా వేయడం, డయట్ అనే పేరుతో నానా గడ్డి తినడం, పెద్దవాళ్ళు తినమన్నవి తినకుండా పెడచివెన పెట్టడం, లాఫింగ్ క్లబ్ లో నవ్వే రాకుండా నవ్వడం, అలాగే నవ్వాల్సిన చోట ఉమ్మని ఉండడం, నీళ్లు తాగడానికి అలాం పెట్టడం, యాప్ మోగితే లేచి కూర్చోవడం, వంకాయ బండకాయ బట్టలన్నీ ఆన్లైన్ లో కొనడం, పని పాట లేకుండా ఆప్టిమిజం మాట్లాడడం, వీళ్ళెవ్వరూ నాకు నచ్చరు. అయితే ఈయనతో పెద్ద షో చేయొచ్చు అనుకుంటాను. అవును. సో ఆర్యన్ తనకి నచ్చని విషయాల గురించి మాట్లాడుతున్నారు. మరిన్ని తెలుసుకుందాం. కానీ అంతకు ముందు మీకు నచ్చిన ఒక కొత్త పాట. మీరు వింటున్నది SAFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు. వావ్, నేను తీస్తాను. హలో, మీరు కాల్ చేసింది SAFM 103.2. నేను అజయ్ దివ్య. మీరెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్, నా పేరు మహతి. మీ ప్రోగ్రామ్ లో ఇప్పుడు నచ్చదు అని చెప్పారు కదా, ఆయన పేరేంటండి? నేను చెప్పనా? ఆర్యన్. ఆయన నాకు బాగా నచ్చేశారు. మీరు చేసిన ప్రోగ్రామ్ లో పనికొచ్చే ప్రోగ్రామ్ ఇది ఒక్కటే. ఇకపై ఆయన్ని ప్రోగ్రామ్ చేయమని చెప్పండి. ఆర్యన్, కాలేజ్ మిమ్మల్ని తెగ పొగడేస్తున్నారు. మాట్లాడకుండా SAFM లో మీరు జాయిన్ అయిపోండి. మాట్లాడకుండా ఆర్జే ఎలా అవుతారు దివ్య? చెప్పు. షో విన్నావా? విన్నానులే. అదే నేను చెప్పాను కదా, ఎక్కువ మాట్లాడతాడు. మాటలు మాత్రమేనా ఎక్కువగా మాట్లాడుతున్నాడు? అతను అడిగే జీతం కూడా ఎక్కువగా ఉంది. ఎంత అడిగినా కూడా నేను ఇస్తాను. 75,000 అడుగుతున్నాడు. 75,000? ఓకే ఫైన్, ఇచ్చి చేస్తానులే. బాయ్. ఆర్యన్, కంగ్రాచులేషన్స్. ఎందుకు? వెల్కమ్ టు SAFM ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అయితే ఇక మన కాలీగ్సా? అవును. ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపే జాయిన్ అవ్వండి. సూపర్. ఇక మీదట హ్యాపీనెస్ కి లేదు ఎండ్. ఆల్రెడీ చెప్పారు. బాయ్. త్వరలో నాకేసేస్తారు ఎండ్. రే, ఏంట్రా నేను వదిలేస్తానా? Once you're through with your work, don't worry. Okay. Just carry on, Okay, Mona. sir. Okay? Okay, Yeah. sir. We'll handle it from there. Thank you, sir. Okay? Raja, Parvati, I'm counting on you guys. హలో. మో, పని అయిపోయిందా? కాఫీ షాప్కి వస్తావా? ఏ పెద్ద ఆపు. హలో ఆర్యన్. నువ్వు ఒకసారి రా. ఓకే. పోనివ్వండి. హాయ్. చెప్పండి మౌన. ఆర్యన్ నన్ను కాఫీ షాప్కి రమ్మంటున్నాడు. ఏం చేయమంటారు?
వన్. మో నాకు ఉద్యోగం దొరికింది వాట్? రేడియో స్టేషన్ లో. థ్యాంక్స్ టు యూ. కూర్చో. ఏం తింటావ్? యూజువల్. వెయిటా. హాయ్ బ్రో. భోజనం నేనే వంట చేశాను. Thanks, ఐ హోప్ bro. యు లైక్ ఇట్. హే వంట తీసుకొచ్చావా? సూపర్ సూపర్. Hi, హాయ్ hi, Divya. ఆర్యన్. రెడీ ఫర్ యువర్ ఫస్ట్ షో? Yes. Awesome. So I just teach you some basic controls. System already on చేసాము. Let me adjust your mic. Bag ఇక్కడ పెట్టుకోవచ్చా? Of course. And headphones. So levels అన్నిటిని శివ ఆల్రెడీ అడ్జస్ట్ చేశాడు. ఆన్ ఎయిర్ కి వెళ్ళాలంటే ఈ రెండు బటన్స్ ని ప్రెస్ చేసి 2 లెవెల్ అప్. ఓకేనా? Okay. Done? Come on Aryan. First show. All the very best. 5 4 3 2 1 go. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఆర్యన్. మీరు వింటున్నది SAFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండ్. నిన్న గెస్ట్ గా వచ్చాను, ఈ రోజు ఆర్జేగా వచ్చాను. అరేరే, నిన్న ప్రోగ్రామ్ విని ఒకే ఒకరు మెసేజ్ చేశారు. నా మొదటి అభిమాని. ఆయన ఏం పంపించారంటే, హాయ్ దివ్య, ఆర్యన్ తో మీ షో విన్నాను. భిన్నంగా ఆలోచిస్తున్నారు, మిగతావన్నీ కూడా ఓకే, కానీ ఆయనకు ఆప్టిమిజం ఎందుకు నచ్చదో మీరు అడిగి ఉండాల్సింది. ఇలా భిన్నంగా ఆలోచించే వాళ్ళని అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేయండి. ప్రేమతో ఎం. థ్యాంక్ యూ ఎం. నాకు ఆప్టిమిజం ఎందుకు నచ్చదు అని అడిగారు. ఆప్టిమిజం అంటే ఏం జరిగినా అందులో మంచిని చూడడం. అది నాకు అస్సలు నచ్చదు. ఎలాగండి జరిగే అన్నిట్లోనూ మంచిని చూడగలం? ఇండియా వరల్డ్ కప్ లో ఓడిపోయింది, కానీ రోహిత్ శర్మ 5 సెంచరీలు కొట్టాడు కదా. ఆప్టిమిజం. ట్రైన్ లో వేలాడుతూ సెల్ఫీ వీడియో తీస్తుంటే జారిపడి చెయ్యపోయిన తర్వాత ఇంకా నయం ఫోన్ దొరికింది. ఆప్టిమిజం. మందు కొట్టి స్కూల్ బస్ నడపడం వల్ల 40 మంది పిల్లలు చనిపోయారు. సరే, ఆ తాగుబోతు డ్రైవర్ బతికేశాడు కదా. ఆప్టిమిజం. 4 కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు. పర్లేదులే, ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉంది కదా. ఆప్టిమిజం. నాకు అన్నిట్లోనూ తప్పులు కనిపెట్టేవారంటే ఇష్టం, చాలా ఇష్టం. రీసెంట్ గా ఒక బస్ డ్రైవర్ వీడియో వైరల్ అయింది. అందరూ ప్యాసింజర్స్ బస్ ని శుభ్రంగా ఉంచుకోండి, చెత్తను తీసి బయట పరేయండి అని చెప్తున్నారు. దీన్ని అందరూ పొగడేస్తున్నారు, వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ వీడియో కింద ఒకే ఒక్కరు మాత్రం కామెంట్ చేశారు, చెత్తనందుకు బయట వేయడం, చెత్త కొండలోనే వేయచ్చు కదా. ఇదిగో ఇలాంటి వాళ్ళే ఈ లోకానికి కళ్ళు తెరిపిస్తున్నారు. ఏం చేసిన తప్పుని కనిపెట్టే తండ్రి, ఎలా రాసిన తప్పుని కనిపెట్టే టీచర్, రాజకీయ విమర్శకులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, సినిమాని రివ్యూ చేసి చీల్చి చెండాడి దానికి అరెస్ట్ ఆరిస్తారు. ఇలాంటి వాళ్ల వల్లే ఈ దేశం ముందుకెళ్తోంది. నా మొదటి షో ఎలా ఉంది అని మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి నన్ను కూడా చీల్చి చెండాడండి. ఇప్పుడు మీకు నచ్చిన పాట వినండి. నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది SAFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండ్. Oh my God, Aryan, you killed it! ఫస్ట్ సెగ్మెంట్ లో ఇరగదీశారు కదా. ఆ మెయిల్స్ అన్ని మార్క్ చేశాం కదా. మార్క్ చేసాం. నువ్వు వచ్చి చూడు. చూద్దాం. యా, హాయ్ మలర్. ఎప్పుడు మొదలు పెడతారు మలర్? అతని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను అతన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, బట్ కొంచెం ఫాస్ట్ చేయండి. హలో హలో హలో. హాయ్ హనీ. హనీ? హాయ్ అండి. ఐ థింక్ మీ బాయ్ ఫ్రెండ్ అనుకోని రాంగ్ గా నాకు ఫోటోని పంపించేశారు. సో వాట్, ఐ ఆల్వేస్ వాంట్ టు డూ రాంగ్ థింగ్స్. మీ వాయిస్ చాలా మ్యాన్లీగా ఉంది. థ్యాంక్ యూ అండి. బై ద వే, డు యు లైక్ మై పిక్? బానే ఉంది. అందులో మీకు ఏది బాగా నచ్చింది? ఐ లైక్ యువర్ టాటూ. నాటీ. సి మేడం, టాటూ ఏమి లేటెస్ట్ ఫ్యాషన్ కాదు. 40,000 ఏళ్లుగా ఉంది. 5,000 ఏళ్ల క్రితం టాటూ వేసిన మమ్మీలను కనిపెట్టారు చైనాలో. ఇన్ఫాక్ట్ ఆ టైంలో క్రిమినల్స్ మాత్రమే టాటూ వేసుకుంటారు. ఐ థింక్ ఇండియాలోనే ప్రేమ గుర్తుగా పచ్చబొట్టు పొడిపించుకోవడం మొదలు
నచ్చిన నటీ నటుల కోసం సెంటిమెంట్ కోసం ఈ విధంగా ఎన్నెన్నో కారణాలున్నాయి. టాటూ వేయించుకున్న రీజన్ కంటే వేయించిన టాటూ తీసే రీజనే విషాదంగా ఉంటుంది. మీ వల్లే మ్యామ్ ఇదంతా. అమ్మో, ఇప్పుడు చెప్పండి, మీరెందుకు ఈ టాటూ వేయించుకున్నారు, అది కూడా ఛాతీ మధ్యలో? ఐఎమ్ క్యూరియస్. హలో, లైన్లో ఉన్నారా? ఇంకా వదలలేదా? అబ్బో. హాయ్. ఏ నిజం చెప్పు, ఆర్యన్ గేనే కదా? అలాంటిదేం లేదే. హిస్ టఫర్ దెన్ ఐ థాట్. వేరేదైనా అఫైర్స్, స్కూల్, కాలేజ్ క్రష్? ఛాన్సే లేదు, అందులోనూ వాడు. ఆర్యన్ గురించి మొత్తం నీకేమేం తెలుసో అవన్నీ తెలిసే తీరాలి నాకిప్పుడు. అవన్నీ అంటే మొత్తం అన్ని. అతనికి ఏ యాక్టర్ ఇష్టం, స్పోర్ట్స్ లో క్రికెటా, ఫుట్బాలా, మ్యూజిక్ లో ఎవరు అతనికి ఫేవరెట్, ఎటువంటి బుక్స్ ఇష్టపడి చదువుతాడు, నువ్వు శారీలో ఉంటే ఇష్టమా లేక మోడర్న్ గా ఉంటే ఇష్టమా, ఏది వదలకుండా క్లియర్ గా చెప్పు. కామెడీ ఫిల్మ్స్ నే ఇష్టంగా చూస్తాడు. క్రికెట్ వాడి ఫేవరెట్. అన్ని చోట్ల మొక్కలు పెంచడం ఇష్టం. అండ్ హీ లవ్స్ బుక్స్ అండ్ మ్యూజిక్.